బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. పంజగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని ఇటీవల ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని శ్యామలకు సూచించింది. ఇదే కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరిని పంజగుట్ట పోలీసులు విచారించారు. శ్యామలను పోలీసులు 3 గంటల పాటు విచారించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లుగా శ్యామల చెప్పారు. బెట్టింగ్ యాప్ల ద్వారా చనిపోయిన వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగులు చేయటం తప్పు అని ఆమె వివరించారు. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది. ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై స్పందించలేను. నాకు చట్టాలపై నమ్మకం ఉంది. ఇకపై బెట్టింగ్ యాప్స్ను ప్రమోషన్ చేయబోము అని శ్యామల తెలిపారు. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్